తలసేమియా బాధితుల సహాయార్థం పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి ప్రారంభించి రక్తదానం చేశారు. తలసేమియా రోగులకు సహాయార్థం ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, సంకల్ప చారిటబుల్ మెమోరియల్ సహకారంతో సబ్ డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్, జర్నలిస్టు సుమారు 15 మంది యువకులు పాల్గొనడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ క్యాంపు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కార్యక్రమము నిర్వహించబడుతుంది. అందరూ కింద ఎన్రోల్ చేసుకున్న తర్వాత పైన బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలి. ప్రెస్ మిత్రుల నుంచి కూడా ఎవరన్నా ఉత్సాహవంతులు వస్తే వాళ్ళు కూడా ఇవ్వడానికి సహకరించాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇల్లందు డిఎస్పీ గారి శ్రీ రమణమూర్తి సార్ని మాట్లాడాలని కోరుతున్నాం. సందర్భంగా ఈరోజు ఇల్లందు సబ్ డివిజన్ పోలీసు వాళ్ళ అందరం ఎస్ఐలు, సిఐలు మరియు సిబ్బంది అందరం కలిసి మెగా రక్తదాన శిబిరం ఆర్గనైజ్ చేస్తున్నాం. దీనిలో కూడా సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ ఇది యాక్చువల్గా భాస్కర్ ఇతను భాస్కర్ అని చెప్పి ఇతను కూడా హోంగార్డే మన ఖమ్మంలో పనిచేస్తాడు, ఇంటెలిజెన్స్ లో పనిచేస్తాడు. అంటే ఖమ్మం ఇంటెలిజెన్స్ లో చేస్తున్నాడు. ఇతను ఖమ్మం తలసేమియా పేషెంట్స్ అందరికి కూడా రక్తం దానం ఎప్పుడు చేస్తుంటాడు. వాళ్ళకి ఆర్గనైజ్ చేస్తూ ఇతనికి సంకల్ప ఆర్గనైజ్ చేస్తే పాత గవర్నర్ గారు మన నరసింహన్ గారు